గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనే చాప్టర్లో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు టాపిక్ ఇప్పుడు ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఉంది, అలాగే ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఇక్కడ ఏంటంటే డిమాండ్ వ్యాకోచత్వం తెలుగులో దాని యొక్క ప్రాధాన్యత. డిమాండ్ వ్యాకోచత్వం అనగానేమి, దాని ప్రాధాన్యత గురించి రాయండి అనేది క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే చాలా విషయాల్లో డిమాండ్ వ్యాకోచత్వంగా ఉందా అంటే ఎలాస్టిక్, అవ్యాకోచత్వంగా ఉందా అంటే ఇన్ఎలాస్టిక్. అంటే దాని పొజిషన్ ఏంటి, ఎలాస్టిక్ పొజిషన్ ఆర్ ఇన్ఎలాస్టిక్ పొజిషన్ అని దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ నిర్వచనం అంటే ఒక వస్తువు ధరలో వచ్చిన మార్పుల వల్ల ఆ వస్తువు డిమాండ్ ఏ రేటులో మార్పు చెందిందో తెలియజేసేది డిమాండ్ వ్యాకోచత్వం అయిపోతుంది. ఒక వస్తువు ధరలో వచ్చిన మార్పుల వల్ల ఆ వస్తువు డిమాండ్ ఏ రేటు అంటే విచ్ రేట్, ఏ రేట్లో వచ్చాయి అంటే చేంజ్ ఇన్ విచ్ రేట్, ఏ రేటులో చేంజ్ అవుతుందో మారుతుందో వివరించేదే డిమాండ్ వ్యాకోచత్వం. దానికి రూల్, దీన్ని స్మాల్ ఎన్ చేత సూచిస్తారు. డిమాండ్ వ్యాకోచత్వాన్ని స్మాల్ ఎన్ కానీ సూచిస్తారు. అంటే స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు percentage change in quantity demanded by percentage change in quantity price. అది అంటే డిమాండ్ పర్సంటేజ్ చేంజ్ అంటే ఒకటి డిమాండ్ పరిమాణంలో వచ్చిన మార్పు బై ధరలో వచ్చిన మార్పు. డిమాండ్ పరిమాణంలో వచ్చిన మార్పు శాతం బై ధరలో వచ్చిన మార్పు శాతం. అంటే డిమాండ్ అనేది పైన ఉంటుంది, బై ధర అనేది కింద ఉంటుంది. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ప్రైస్, అది మనకి రూల్, అది సూత్రం. అది రాశాక అంటే డెఫినేషన్ రాసుకుని దాని తర్వాత ప్రిన్సిపల్ సూత్రం రాసుకున్నాక అప్పుడు ఇంపార్టెన్స్ గురించి మనం చెబుతాం. ఇక్కడ చాలా వరకు అన్ని దేశాలు కూడా ఒకేలాగే ప్రవర్తిస్తాయి వ్యాపారం విషయం మ్యాక్సిమం. అంటే కొన్ని రకాల వస్తువులకి ఎలాస్టిక్ డిమాండ్ ఉంటుంది, కొన్ని రకాల వస్తువులకి ఇన్ఎలాస్టిక్ డిమాండ్ ఉంటుంది. దాన్ని బట్టి ఆయా దేశాలు ఆయా గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే వాటి పరిస్థితిని బట్టి అప్పుడు అలాగా తీసుకోవడం అనేది జరుగుతుంది, లెక్కలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇంపార్టెన్స్లో మూడు టాపిక్స్ వస్తాయి. ఫస్ట్ ఏంటంటే వ్యాపార నిర్ణయాలు, వ్యాపారం చేసుకునేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. రెండవది గుత్తాధిపత్యం, అంటే ఇది ఇంచుమించు మోనోపోలీ లెక్కలోకి వస్తుంది, మోనోపోలీ లెక్కలోకి వస్తుంది. నెక్స్ట్ ట్యాక్స్ సిస్టమ్, పన్ను విధానం. ఈ మూడింటి గురించి ఇవాళ మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే వ్యాపార నిర్ణయాలు. వ్యాపార నిర్ణయం అంటే ఏంటి, ఏ వ్యాపార సంస్థ అయినా సరే వ్యాపారం గురించి తన వ్యాపారం డెవలప్ అవ్వాలని కోరుకుంటాడు. అలాగే డెవలప్ అవ్వాలని కోరుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు. ఎందుకంటే తనకు తెలిసినా తెలియకపోయినా తన ఎల్డర్స్ని, తన పెద్దవాళ్ళని, తన సీనియర్స్ని అడిగి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారం డెవలప్ అవుతుంది, లాస్ రాకుండా అని చూసుకుంటాడు. లాస్ రాకుండా వ్యాపారం డెవలప్ అవ్వాలి. లాభం రాకపోయినా పర్లేదు, మెయిన్ లాస్ రాకూడదు కదా. లాస్ వస్తే చాలా ప్రాబ్లమ్స్. సో లాభం అనేది పక్కన పెట్టండి, అది రాకపోయినా పర్లేదు. లాస్ రాకుండా వ్యాపారం డెవలప్ అవ్వడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అని తన యొక్క పై ఎక్స్పర్ట్స్, సీనియర్స్, ఎల్డర్స్ని అడగాలి. తొందరపాటు నిర్ణయాలు ఎక్కడ తీసుకోకూడదు. కాబట్టి వ్యాపార నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈ యొక్క ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ చాలా ఉపయోగపడుతుంది. అంటే డిమాండ్ వ్యాకోచత్వం వ్యాపార నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేమిటనేది ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి 3 రకాల టాపిక్స్ వస్తాయి. అదేంటంటే వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు పూర్తిగా ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని లెక్కలోకి తీసుకుంటారు. చెప్పారు కదా, ఇప్పుడు ఎలాస్టిసిటీ డిమాండ్నే లెక్కలోకి తీసుకుంటారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక వస్తువుకి ప్రస్తుతం ఎంత ధర ఉందో దానికన్నా తగ్గించి అమ్మితే ఆ వస్తువుకి అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్.
అంటే వ్యాపార నిర్ణయంలో ఫస్ట్ పాయింట్, ఒక వస్తువు ప్రస్తుతం మార్కెట్లో ఎంత ఉందో దానికి ధర తగ్గించి అమ్మితే అప్పుడు అటువంటి వస్తువుకి డిమాండ్ వ్యాకోచత్వం అవ్యాకోచంగా ఇన్ఎలాస్టిక్ డిమాండ్గా ఉంటుంది. అంటే ఎక్కువ కొంటారు, ఎక్కువ కొంటే సేల్ ఎక్కువ అవుతుంది. సో అవ్యాకోచంగా ఉంది. ప్రస్తుతం మార్కెట్ 10 రూపాయలు ఉందనుకోండి, ఇతను ఏ 9 రూపాయలకి 8 రూపాయలకి అమ్ముతారు అనుకోండి, అందరూ ఇతని దగ్గరికి వచ్చి కొంటారు. కాబట్టి డిమాండ్ వ్యాకోచత్వం ఎలా ఉంటుంది? అవ్యాకోచంగా ఉంటుంది. అంటే మార్కెట్ రేట్ కన్నా కాస్త తగ్గించి అమ్మితే అటువంటి వస్తువులకి మార్కెట్లో డిమాండ్ వ్యాకోచత్వం అవ్యాకోచత్వంగా ఉంటుంది. ఇన్ఎలాస్టిక్ డిమాండ్, అది ఫస్ట్ పాయింట్. రెండోది సెకండ్ పాయింట్ ఏంటంటే వ్యాకోచ డిమాండ్ గల వస్తువులను ధర తగ్గించి అమ్మినట్లయితే మొత్తం రాబడి పెరుగుతుంది. వ్యాకోచత్వం గల డిమాండ్ గల వస్తువులు అంటే ఏమిటి? కొంచెం కాస్ట్లీ అన్నమాట. మొబైల్స్, టీవీ, ఎల్ఈడి అంటే వ్యాకోచంతో ఎక్కువగా ఉంటుంది. ఎవరో కానీ కొనరు. అంటే మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు కొనేది చాలా తక్కువ. అటువంటి వస్తువులకి, వ్యాకోచత్వం గల వస్తువులకి ధర తగ్గించి అమ్మామనుకోండి, రాబడి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఎవరు తగ్గించరు. ఒక తగ్గించి అమ్మితే ఎక్కువ మంది కొంటారు. సో రాబడి అది పెరుగుతుంది. కాబట్టి వ్యాకోచత్వం గల వస్తువులకి ధర తగ్గించి అమ్మినట్లయితే అటువంటి వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచత్వంగా ఉంటుంది. ఎలాస్టిక్ డిమాండ్ ఆపోజిషన్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే విలాస వస్తువులు కొన్ని ఉంటాయి. అంటే లగ్జరీ గూడ్స్ బాగా అన్నమాట. ఇక్కడ లగ్జరీ గూడ్స్ అంటే మనకి జనరల్గా ప్రతి మనిషికి కొన్ని రకాలు ఉంటాయి. అది ఫస్ట్ నెససరీస్, కంఫర్ట్స్, లగ్జరీస్. నెససరీస్ అంటే ముందు దాని గురించి చెప్తాను. నెససరీస్ అంటే అవసరాలు, అది లేకపోతే మనం బతకలేం. ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, ఈ మూడు కూడా ప్రైమరీ నీడ్స్, ప్రాథమిక అవసరాలు. అది లేకపోతే కుదరదు మనకి, అది నెససరీస్. కంఫర్ట్స్, ఈ మూడు ఏర్పడ్డాక, అంటే నెససరీస్ ఏర్పడ్డాక మనిషి కొంత సౌకర్యాన్ని కోరుకుంటాడు. కొంచెం సుఖంగా ఉంటే బాగుండు, కింద పడుకోలేకపోతాను, చాప ఉంటే బాగుండు, చేత్తో విసుకోలేకపోతాను, ఫ్యాన్ ఉంటే బాగుండు, కొంత కంఫర్ట్ కోరుకుంటాడు. అది కంఫర్ట్స్. నెససరీసు కంఫర్ట్స్ ఏర్పడ్డాక, ప్రొవైడ్ అయ్యాక మనిషి లగ్జరీని కోరుకుంటాడు. ఫ్యాన్ సరిగ్గా తిరగట్లేదు, ఏసీ ఉంటే బాగుండు, డబల్ కాట్ మంచం మీద పడుకోలేకపోతాను, ఫోమ్ బెడ్ ఉంటే బాగుండు, వాటర్ బెడ్, ఫోమ్ బెడ్ ఉంటే బాగుండు, టీవీ మాటికి దగ్గరికి వెళ్ళి చూడాల్సి వస్తుంది, ఎల్ఈడి టీవీ ఉంటే బాగుండు విత్ హోమ్ థియేటర్, అలాగే లగ్జరీ కోరుకుంటాడు. ఇప్పుడు ఇటువంటి లగ్జరీ వస్తువుల విషయంలో ధర తగ్గించి అమ్మామనుకోండి, అక్కడ కూడా వ్యాకోచత్వంగా ఉంటుంది. ఎందుకంటే విలాస వస్తువులు అనేవి, లగ్జరీ గూడ్స్ అనేవి ఎల్ఈడి టీవీ, ఏసీ, కాస్ట్లీ బంగ్లా, ల్యాప్టాప్, ఇటువంటివి అన్నమాట, కార్, ఇటువంటివన్నీ కూడా లగ్జరీ. అంటే విలాసం, అంటే సుఖం మరీ ఎక్కువైపోతాయి. సుఖం ఎక్కువగా మరిగేసి ఎక్కువగా అలవాటు అయిపోయి ఇంకా మోర్ దాన్ ఫిజికల్ ఫెసిలిటీస్ కోసం అన్నమాట. అంటే ఎక్కువగా భౌతిక అవసరాలు ఎక్కువగా కావడం, ఇంకా మనిషి లేచి వెళ్ళక్కలేకుండా అన్ని పనులు చేయించుకుని ఆ యొక్క సుఖాన్ని విలాసం అంటారు, లగ్జరీ. అటువంటి వస్తువులు మనకి ఏది కల్పిస్తాయో దాన్ని లగ్జరీ గూడ్స్ అంటాం. వీటి వస్తువుల విషయంలో ధర తగ్గించి అమ్మామనుకోండి, అటువంటి డిమాండ్ వ్యాకోచత్వం గల డిమాండ్ అయిపోతుంది. అంటే ఎలాస్టిక్ గూడ్ పూర్తి వ్యాకోచత్వంగా ఉంటుంది, ఎలాస్టిక్ గూడ్గా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మూడు కూడా, అంటే అవ్యాకోచత్వం గల వస్తువులకి ధర తగ్గించి అమ్మితే, అంటే మామూలు ఒక వస్తువు ధర మార్కెట్లో ఉన్న ధర కన్నా రేటు తగ్గించి అమ్మితే దానికి అవ్యాకోచం ఉంటుంది, ఆ డిమాండ్ ఉంటుంది. రెండోది వ్యాకోచత్వం గల వస్తువులకి ధర తగ్గించి అమ్మామనుకోండి, ఆ విషయంలో వ్యాకోచత్వం గల డిమాండ్ ఉంటుంది, ధర తగ్గించి అమ్మితే ఆ వస్తువు. నెక్స్ట్ లగ్జరీ గూడ్స్కి ధర తగ్గించి అమ్మామనుకోండి, దానికి వ్యాకోచత్వంగా ఉంటుంది. కాబట్టి ఈ మూడు కూడా వ్యాపార నిర్ణయాలలో వ్యాపారస్తులు, ఎంటర్ప్రెన్యూవర్స్, బిజినెస్ మ్యాన్స్ వాడు తీసుకోవాల్సిన నిర్ణయాలు. కాబట్టి వ్యాపార నిర్ణయాలు ఎప్పుడు కూడా తొందరపడి తీసుకోకూడదు.
తనకు తెలిసినా తెలియకపోయినా తన ఎల్డర్స్ని, సీనియర్స్ని, ఎక్స్పర్ట్స్ని అడిగి ఎలాగ అమ్మితే ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, లాస్ రాకుండా ఎలా డెవలప్ అవుతుంది, బిజినెస్ ఎలా రన్ అవుతుంది అని పెద్దవాళ్ళని అడిగి తీసుకోవాలి. కాబట్టి వ్యాపార నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ వెరీ వెరీ ఇంపార్టెన్స్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ కూడా దాన్ని బట్టే, మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని బట్టి మొత్తం నాలెడ్జ్ తెలుసుకుంటాడు. హాఫ్ మైండెడ్తో వ్యాపారం చేయడు, పూర్తిగా మ్యాటర్ గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు వ్యాపారం చేయడానికి దిగుతాడు. కాబట్టి తీసుకునే నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఏ వస్తువులు ధర తగ్గించి అమ్మితే ఇతనికి లాస్ రాదు, ఇతని వ్యాపారం సాగుతుంది అని తెలుసుకొని అప్పుడు వ్యాపారం చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అది ఫస్ట్ సైడ్ అండి. రెండోది గుత్తాధిపత్యం. గుత్తాధిపత్యం అంటే ఇక్కడ ఇంచుమించు మోనోపోలీ లెక్కలోకి వస్తుంది. అంటే ఒకడే సెల్లర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఒకలా అమ్ముతాడు, తెలిసిన వాడికి ఒకలాగా, తెలియని వాడికి ఒకలాగా అమ్మడం అనేది జరుగుతుంది. అది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏంటంటే అవ్యాకోచ వస్తువులకి ధరలు నిర్ణయించేటప్పుడు ఎక్కువ రేటు చెబుతాడు. అవ్యాకోచ వస్తువులకి ఎక్కువ రేటు చెబుతాడు. ఎందుకంటే అటువంటి వస్తువులకి అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. మొత్తం అంతా కూడా ఎక్కువ రేటు. అంటే అవ్యాకోచ వస్తువులు అంటే ఏమిటి? నిత్యం మనం వాడుకునే నిత్యావసర వస్తువులు, బియ్యం, పప్పు, నూనె, గ్యాసు, ఇటువంటి రొటీన్ ఐటమ్స్ అన్నమాట. వాటి ధర పెరిగినా కూడా మనం ఎంతో ఇబ్బంది పడి ఇతర వాటి మీద ఖర్చు తగ్గించుకుని వాటినే కొంటాం. అటువంటి వాటికి డిమాండ్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి ధరలు పెంచుతాడు. వాడు పెంచితే వాడికి లాభం వస్తుంది. కాబట్టి అవ్యాకోచ వస్తువుల ధరలను పెంచి వాడు ఎక్కువ లాభాన్ని పొందుతాడు. అటువంటి వాడికి అవ్యాకోచంగానే ఉంటుంది. ధరలు పెరిగినా కూడా మనిషి బాబోయ్ అంటాడే కానీ కొండం మాండు. ఎందుకంటే నిత్యావసర వస్తువులు. అవ్యాకోచ వస్తువులు మీన్స్ డైలీ రొటీన్ వస్తువులు, నిత్యావసర వస్తువులు. ఆ వస్తువులకి మనం ధరలు పెంచినా కూడా మనం ఏం చేయలేం. కొన్నాళ్ళు బాధపడతాం. ఇతర వాటి మీద ఖర్చు తగ్గించుకుని కంప్లీట్ వీటిని కొని మనం తింటాం. కాబట్టి అవ్యాకోచ వస్తువులకి ధరను పెంచి వాడు లాభం పొందుతాడు. కాబట్టి అటువంటి వాటి మీద ధరను పెంచినప్పుడు డిమాండ్ అవ్యాకోచంగానే ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. కాబట్టి అది వ్యాకోచమైన వస్తువులకి ధర తగ్గించి అమ్ముతాడు. ఎందుకంటే వ్యాకోచమైన వస్తువులు అంటే మ్యాక్సిమం పెద్ద వాళ్ళు కొంటారు తప్ప బాగా పూర్ పర్సన్స్ ఎవరు కొనలేరు. కాబట్టి ధర తగ్గించామనుకో అప్పటిదాకా కొనలేని వాడు కూడా కొంటాడు. కాబట్టి అతనికి లాభం కలుగుతుంది. ఏదైనా తన లాభం కోసమే. నిత్యావసర వస్తువులకి రేటు పెంచుతాడు అవ్యాకోచ వస్తువులు. కాబట్టి లగ్జరీ గూడ్స్కి, కొంచెం మన్నిక గల వస్తువులకి ధర తగ్గిస్తాడు. అప్పుడు అతనికి లాభమే వ్యాపారస్తుడికి. ఎందుకంటే కొనలేని వాళ్ళు కూడా అప్పుడు కొంటారు. కాబట్టి వ్యాకోచ వస్తువులకి విలాస వస్తువులు, కొన్ని మన్నిక గల వస్తువులకి కూడా ధర తగ్గించి అమ్మేడు అనుకోండి వ్యాపారస్తుడు, అప్పటిదాకా కొనలేని వాళ్ళు కూడా కొంటారు. ఆ రకంగా కూడా ఈ యొక్క గుత్తాధిపత్యం గల వ్యక్తికి లాభమే. కాబట్టి ఈ రెండు విషయాల్లో కూడా అతను దీన్నే తీసుకుంటాడు. ఏ వస్తువులకి రేటు పెంచాలి, ఏ వస్తువులకి రేటు పెంచకూడదు. అవ్యాకోచ వస్తువులకి రేటు పెంచినా పర్లేదు, ఎందుకంటే కొని తీరతాడు, చచ్చినట్టు కొని తీరతాడు. ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం, అది లేకపోతే మనం బతకలేం. పప్పులు, ఉప్పు, నూనె, ఇంకా ఇతర గ్యాసు, ఇటువంటి వాటి విషయంలో రేటు పెంచినా కూడా వ్యాపారస్తుడు నష్టపోడు. ఎందుకంటే కస్టమర్స్ అందరూ కూడా గుండెలు బాదుకున్నా కూడా ఇతర వాటి మీద ఖర్చు తగ్గించుకుని వీటిని ఎక్కువగా కొంటారు. కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఇన్ఎలాస్టిక్ డిమాండ్. ఎందుకంటే నిత్యావసర వస్తువు. అదే వ్యాకోచత్వం గల వస్తువులకి ధర తగ్గించి అమ్మాడు అనుకోండి, అప్పటిదాకా కొనలేని వాడు కూడా కొంటాడు. సో అప్పుడు కూడా వాడికి లాభమే. వ్యాపారస్తుడికి ఎటువంటి లాసు రాదు వాడికి, అప్పుడు కూడా వాడికి లాభమే. ఎందుకంటే విలాస వస్తువులు, కొన్ని మన్నిక గల వస్తువులు ధర తగ్గించాడు అనుకోండి, పూర్ పర్సన్ లాగా కొనలేరు.
అప్పటిదాకా కొనలేని వాళ్ళు కూడా కొంటారు కాబట్టి కొంచెం రేటు తగ్గించాడని అప్పుడు ఆ వస్తువుకి వ్యాకోచత్వంగా ఉంటుంది. వ్యాకోచత్వంలో వస్తువుకి వ్యాకోచత్వమే ఉంటుంది, ఎలాస్టిక్ డిమాండే. కాబట్టి ఈ రెండు విషయాలు గుత్తాధిపతి ఏం చేస్తాడు, లెక్కలోకి తీసుకుంటాడు. ఆ విషయంలో కూడా దీనికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ విషయంలో కూడా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్కి గుత్తాధిపత్యం విషయంలో కూడా దానికి చాలా ఇంపార్టెన్స్ తీసుకుంటాడు. దేనికి, డిమాండ్ వ్యాకోచత్వం వ్యాపార నిర్ణయాలను కాకుండా గుత్తాధిపత్యం విషయంలో కూడా చాలా ప్రాధాన్యత ఉందని మనం తెలుసుకోవచ్చు. ఓకే, అది దీని ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ థర్డ్ది పన్ను విధానం. పన్ను విధానం అంటే ఇక్కడ ఇప్పుడు మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు, నిర్మలా సీతారామన్. చెప్పాలి వెంటనే, ఎవరు, నిర్మలా సీతారామన్ ఆవిడ. అదే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు మనకి, బుగ్గన రాజేంద్రనాథ్. వీళ్ళిద్దరు కూడా ఆర్థిక మంత్రి. వాళ్ళు పన్నులు విధించేటప్పుడు ఈ యొక్క డిమాండ్ వ్యాకోచత్వాన్ని దృష్టిలో పెట్టుకునే పన్నులు విధిస్తారు. ఇప్పుడు ఎక్కువగా ఏది అమ్ముడిపోతోంది, నిత్యావసర వస్తువులు, వాటికి రేటు పెరిగినా చచ్చినట్టు కొంటారు. విలాస వస్తువులు, మన్నికల వస్తువులు, వాడికి రేటు పెరిగినా పెరగకపోయినా ఎవరు కొనరు. ఎందుకంటే కొనేవాడు కొంటాడు, పేదవాళ్ళు మధ్యతరగతి వాడు దాని జోలికి వెళ్ళరు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్థిక మంత్రులు ఏం చేస్తారంటే పన్ను విధించేటప్పుడు, ట్యాక్స్ సిస్టంలో పన్నులు విధించేటప్పుడు డిమాండ్ వ్యాకోచత్వాన్ని తీసుకుంటారు. ఏ విషయంలో ట్యాక్స్ విధించాలి, ఏ వస్తువుల విషయంలో, ఏ వస్తువుల విషయంలో ట్యాక్స్ విధించకూడదు అనే విషయం మనకి చెప్తారు. మీకు ఇందాక చెప్పాను, కేంద్రం ఏం తీసుకుంటే రాష్ట్రంలో అది భరించాలి. రాష్ట్రం కూడా అదే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే సెంట్రల్ తీసుకున్న నిర్ణయం స్టేట్స్ అన్నిటికీ కూడా అప్లై అవుతుంది. అనే విషయం మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, సెంట్రల్ ఆర్థిక శాఖ మంత్రి ఎవరు, ఫైనాన్స్ మినిస్టర్ మనకి నిర్మలా సీతారామన్. ఆవిడ ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకుంది అనుకోండి, వ్యాపారం విషయంలో, మిగిలిన స్టేట్స్ అన్ని కూడా అది ఫాలో అవ్వాలి, తప్పదు. మన కరోనా టైంలో జిఎస్టీ తగ్గించింది, కొన్ని వాటికి ఏదో వెసులుబాటు ఇచ్చింది, కొంత రాయితీ ఇచ్చింది. ఎందుకంటే కరోనా వచ్చి మొత్తం మెడికల్ షాప్ వాళ్ళు తప్ప అందరూ కూడా బాగుపడ్డారు. నష్టపోయారు. మెడికల్ వాళ్ళు తప్ప, తప్పు చెప్పాను, మెడికల్ వాళ్ళు తప్ప అందరూ కూడా నష్టపోయారు. చాలా డెప్త్ లాస్ అయిపోయారు. వాళ్ళే బాగుపడ్డారు. ఎందుకంటే కరోనాకి అన్ని రకాల మందులు కావాల్సిన మెడికల్కే కాబట్టి ఆ మెడికల్ డిపార్ట్మెంట్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా డెప్త్గా లాస్ అయిపోయారు. దాని దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ మనం ఏం చెప్పింది, ట్యాక్స్ విధించేటప్పుడు కొన్ని వాటికి చాలా వెసులుబాటు ఇచ్చింది, చాలా తగ్గించింది. ఇండస్ట్రియల్ పరంగా, నెక్స్ట్ కొన్ని జనరల్గా విధించే ట్యాక్స్ విషయంలో కానీ, జిఎస్టీ విషయంలో కానీ చాలా వరకు తగ్గించి నార్మల్ మ్యాన్ బతకడానికి అవకాశం ఉండేటట్టు విధించింది. ఎందుకు, ఆ వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది కానీ ధర కూడా పెరిగిపోతుంది. కాబట్టి ధర తగ్గించాలి, ధర తగ్గిస్తేనే నార్మల్ ప్రజలు కొనుక్కోగలరు అనే విషయం ఆవిడ తెలుసుకుని కొన్ని విషయాలు. అలాగే మన స్టేట్లో కూడా, స్టేట్ సెంట్రల్ ఏదైతే స్టేట్ కూడా అదే. మన స్టేట్ ఎవరు, మన స్టేట్కి బొగ్గన రాజేంద్రనాథ్, అతను కూడా అంతే సేమ్ అలాగే. ఇక్కడ ఏ మంత్రి అయినా సరే, అక్కడ స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఎవరైనా సరే కంపల్సరీ పన్నులు విధించేటప్పుడు డిమాండ్ వ్యాకోచత్వాన్ని దృష్టిలో పెట్టుకునే విధిస్తారు. దాన్నే ఇంపార్టెన్స్గా తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే వివిధ వస్తువుల వ్యాకోచత్వాన్ని దృష్టిలో పెట్టుకుంటారు ఇద్దరు కూడా. అది సెంట్రల్ అయినా స్టేట్ అయినా. ఏ వస్తువులకి డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువగా ఉండి, ఏ వస్తువులకి డిమాండ్ వ్యాకోచత్వం తక్కువగా ఉంది, అవ్యాకోచ వస్తువులకి ఎలా ఉంది, వ్యాకోచత్వ వస్తువులకి ఎలా ఉంది, అంటే ఎలాస్టిక్ డిమాండ్ గూడ్స్కి ఎలా ఉంది, ఇన్ఎలాస్టిక్ డిమాండ్ గూడ్స్కి ఎలా ఉంది, ఆ విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు పన్ను విధిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవ్యాకోచ డిమాండ్ వస్తువులపైన పన్ను విధించారనుకోండి, ఎక్కువ విధించారనుకోండి, ప్రభుత్వానికి అనుకున్నంత ఆదాయం లభిస్తుంది. ఎందుకంటే చచ్చినట్టు కొని తీరుతారు. ప్రభుత్వానికి ఎంత ఆదాయం రావాలనుకుందో ఆ ఆదాయం వచ్చేస్తుంది. ఎందుకంటే
ఏం లేకపోయినా మిగిలిన వాటి మీద ఖర్చు తగ్గించుకుని పెరిగిన దాని మీద ఈ నిత్యావసర వస్తువులు పెరుగుతాయి కాబట్టి పెరిగిన దాని మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. కాబట్టి అవ్యాకోచ డిమాండ్ వస్తువుల మీద పన్ను విధించినప్పటికీ కూడా నార్మల్ ప్రజలు ఏం చేస్తారు? ఇతర వాటి మీద ఖర్చు తగ్గించి దీన్ని కొంటారు. కాబట్టి ప్రభుత్వం అనుకున్నంత ఆదాయం దానికి వచ్చేస్తుంది. ఎంతైతే ఆదాయం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిందో, ఊహించిందో, కంప్లీట్ దానికి ఆదాయం వచ్చేస్తుంది. ఎందుకంటే అది కొనకుండా ఉండలేరు. నిత్యావసర వస్తువులు అవి. అవ్యాకోచ వస్తువులు అంటే మ్యాక్సిమం నిత్యావసర వస్తువులు. వాటి మీద పన్ను విధించినా కూడా ప్రజలు బాబోయ్ అంటారో తప్ప కొనకుండా ఉండలేరు. కాబట్టి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిందో అంత ఆదాయం కూడా ఎగ్జాక్ట్లీ ఎస్టిమేషన్ కరెక్ట్ అయిపోతుంది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ అది ఫస్ట్ పాయింట్. అదే అవ్యాకోచ వస్తువులకి పన్ను పెంచితే ధర పెరుగుతుంది కాబట్టి ఆదాయం కూడా పెరుగుతుంది. అవ్యాకోచ వస్తువులపై పన్ను పెంచితే ఆదాయం ధర పెరుగుతుంది, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. అదే వ్యాకోచ వస్తువులపై పన్ను విధిస్తే ప్రభుత్వానికి ఆదాయం లభించదు. వ్యాకోచ వస్తువులు ఎలాస్టిక్ గూడ్స్ మీద ట్యాక్స్ వేసింది అనుకోండి, ప్రభుత్వానికి ఆదాయం రాదు. టీవీ మీద ట్యాక్స్ వేసింది అనుకోండి, ఎవడ కొంటాడో ఎవడో కొండ. అది ఏసీ మీద, ఎల్ఈడి టీవీల మీద, ఫ్రిడ్జ్ల మీద ట్యాక్స్ వేసింది అనుకోండి, వద్దులే బాబు అది లేకపోయినా బతకగాడు. కానీ అవ్యాకోచ వస్తువులపైన పన్ను విధిస్తే ఇంకా భరించలేడు, ఇంకా చచ్చినట్టు కొని తీరాలి. అది లేకుండా ఉండలేడు. కాబట్టి పన్ను విధించినా కూడా ధర పెరిగినా కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ప్రభుత్వం అనుకున్నంత ఆదాయం వచ్చేస్తుంది. అదే వ్యాకోచ వస్తువుల మీద పన్ను విధించింది అనుకోండి, కంప్లీట్ దేనికి ప్రభుత్వానికి ఆదాయం రాదు. ఎందుకంటే ఎవడో కొండ, అది లేకపోయినా బతకగలడు. టీవీ ఉండాలి, టీవీ లేకపోతే బతకలేమా? ఫ్యాన్ ఉండాలి, ఫ్యాన్ లేకపోతే బతకలేమా? ఆహారం లేకపోతే బతకలేం, నిత్యావసర వస్తువులు లేకపోతే బతకలేం. కాబట్టి అత్యవసర వస్తువులపై పన్ను విధిస్తే ధర పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, దేశానికి ఆదాయం వస్తుంది. అదే వ్యాకోచ వస్తువుల మీద పన్ను విధిస్తే దేశానికి ఆదాయం రాదు. కాబట్టి ఎలా విధిస్తే దేశానికి ఆదాయం వస్తుంది అనే విషయం ఫైనాన్స్ మినిస్టర్స్కి తెలుసు. అప్పుడు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ట్యాక్స్ విధిస్తారు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాలకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ రంగం అంటేనే ఆహార ధాన్యాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది, అవ్యాకోచంగా ఉంటుంది. అటువంటి దాని మీద ధర పెంచారే అనుకోండి, మెయిన్ లాస్ అయిపోయారు ఎవరు? రైతు లాస్ అయిపోతారు. ఎందుకంటే అనుకున్నంత ఆదాయం రాదు అతను. ఎందుకంటే అవ్యాకోచంగా వస్తువులు అంటే నిత్యావసర వస్తువులు అని చెప్పాను. కాబట్టి వ్యవసాయదారులకి అవ్యాకోచ వస్తువులు పండిస్తారు కాబట్టి, నిత్యావసర వస్తువులు పండిస్తారు కాబట్టి అటువంటి విషయంలో రేటు పెరిగిందనుకోండి లాస్ అయిపోయింది వ్యవసాయదారులే. అది మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోండి. కాబట్టి వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాలపై పన్ను విధించినప్పుడు అటువంటి వస్తువులకి అవ్యాకోచంగా ఉంటుంది, డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది కాబట్టి లాస్ అయిపోయేది వ్యవసాయదారుడే. అనుకున్నంత ఆదాయం వ్యవసాయదారుడికి రాదు, రైతుకి రాదు. ఎగ్జాంపుల్ ఓకే. ఇది మనకి టాపిక్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. డిమాండ్ వ్యాకోచత్వం యొక్క ప్రాధాన్యత. 3 రకాలు. 1 వ్యాపార నిర్ణయాలు, 2 గుత్తాధిపత్యం, 3 ట్యాక్స్ సిస్టమ్. వ్యాపార నిర్ణయాలు చెప్పుకున్నాం. తొందరపడి ఎవడు ఏ నిర్ణయాలు తీసుకోడు. ఏ వస్తువులపైన ధర పెంచితే ఎక్కువగా లాభం వస్తుంది వాడికి తెలుసు. వ్యాకోచ వస్తువులపైన రేటు పెంచినా ఎవడు కొండం, వాడికి లాభం రాదు. అవ్యాకోచ వస్తువులపైన రేటు పెంచడం కొంటే వాడికి లాభం వస్తుంది, చచ్చినాడు కొంట. అలా వాడికి తెలుసు ఎలా చేయాలి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు, తనకు లాభం వచ్చేటట్టే చూసుకుంటాడు. లాభం రాకపోయినా పర్లేదు, లాస్ రాకుండా వ్యాపారం డెవలప్ అయ్యే విధంగా చూసుకుంటాడు. నెక్స్ట్ గుత్తాధిపత్యం. గుత్తాధిపతులు కూడా అంతే. అవ్యాకోచ వస్తువులపైన ధర పెంచుతారు, రేటు పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, అందరూ కొంటారు, ఇతనికి లాభం వస్తుంది. వ్యాకోచ వస్తువులపైన ధర తగ్గిస్తాడు, అప్పుడు కూడా అందరూ వస్తారు. అంటే కొనలేని వాళ్ళు కూడా కొంటారు,
అప్పుడు కూడా ఇతనికి ఆదాయం వస్తుంది. అంటే వ్యాకోచ వస్తువులపైన ధర తగ్గిస్తాడు, అవ్యాకోచ వస్తువులపైన ధర పెంచుతాడు. మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. అవ్యాకోచ వస్తువులు అంటే నిత్యం మనం వాడుకునే నిత్యావసర వస్తువులు, ఎక్కువ డిమాండ్ ఉంటుంది, అది లేకపోతే మనం బతకలేము. వ్యాకోచ వస్తువులు అంటే అది లేకపోయినా మనం బతకగలం, అది లేకపోయినా మనం బతకగలం. అటువంటి వాటిపైన ఏం చేస్తాడు, రేటు తగ్గిస్తాడు. కొనలేని వాళ్ళు కూడా కొంటారు, ఇతనికి ఆదాయం వస్తుంది, డిమాండ్ పెరిగింది. కాబట్టి అవ్యాకోచ వస్తువులపైన రేటు పెంచుతాడు, వ్యాకోచ వస్తువులపైన రేటు తగ్గిస్తాడు. ట్యాక్స్ సిస్టమ్ ఫైనాన్స్ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు దీన్నే కౌంట్లోకి తీసుకుంటారు. ఇందాక చెప్పిందే, అవ్యాకోచ వస్తువులపైన ధర పెంచినప్పుడు ప్రభుత్వానికి అనుకున్నంత ఆదాయం వచ్చేస్తుంది. ఎందుకంటే ధర పెరిగితే ఎక్కువగా డిమాండ్ చేస్తారు, ఎక్కువగా కొంటారు. ఈ ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది, అంత ఆదాయం వచ్చింది. అదే వ్యాకోచ వస్తువులపైన రేటు పెంచితే ఎవడో కొండం, ప్రభుత్వానికి అనుకున్నంత ఆదాయం రాదు. కాబట్టి దేని మీద పెంచాలి, దేని మీద పెంచకూడదు అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే దీన్నే కౌంట్లోకి తీసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తాం, వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాలపైన రేటు పెంచినప్పుడు వాటి మీద ఉండే డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఎందుకంటే అవ్యాకోచ వస్తువు నిత్యావసర వస్తుంది, అది లేకపోతే మనిషి బతకలేడు. కాబట్టి నష్టపోయేది రైతు, అనుకున్నంత ఆదాయం రాదు. అంతే కదా, నష్టపోయేది రైతే నష్టపోతాడు, ఎందుకంటే అనుకున్నంత ఆదాయం కాదు. కాబట్టి అమ్ముకునేవాడికి ఆదాయమే. కాబట్టి ఇది ట్యాక్స్ విషయంలో. కాబట్టి ఈ మూడు కూడా మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కింద మనం చెప్పుకుంటాం. ఇది మనకి 5 మార్క్స్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్రడక్షన్ రాస్తాం, రూల్ రాస్తాం, తర్వాత ఈ మూడు చెప్పుకుంటాం. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే.